మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ కారణంగా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. దర్శనం తర్వాత 6 నెలల బాబు తల్లి తప్పిపోయారు. వారిని అనౌన్స్మెంట్ సెంటర్ దగ్గరికి తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారు. అయితే తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు 6 నెలల బాబు. వేరే మహిళలతో మిల్క్ ఫీడింగ్ కోసం ప్రయత్నించినా బాబు ఏడుపు ఆపడం లేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తల్లి కోసం వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. మేడారం మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగానే మహిళలకు, ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే చిన్నపిల్లలకు పాలివ్వడానికి ప్రత్యేకంగా ఇటు ఫీడింగ్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేడారం జాతరలో దాదాపు 6 పాయింట్లను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు చిన్నపిల్లలతో వస్తుంటారు కాబట్టి లక్షల్లో జనాలు ఉంటారు. దాంతోపాటు వాళ్ళు వేసుకున్న శిబిరాలకు దూరంగా వెళ్ళినప్పుడు కొంత ఇట్లా పాలివ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని గమనించి ఇటు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఫీడింగ్ రూమ్స్ అయితే ఏర్పాటు చేసి లోపల తల్లులు పిల్లలకు పాలిచ్చే విధంగా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. లోపల ఒక బెంచ్ ఏర్పాటు చేసి చిన్నపిల్లల తల్లులు వచ్చి ఇక్కడ ఫీడింగ్ ఇచ్చి వెళ్లేలాగా సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. మనకు ప్రజెంట్ మనం మేడారం మహాజాతరలోని ప్రధాన గద్దెల ప్రాంగణం ఏదైతే అవుట్ గేట్ రావి చెట్టు ఉందో దానికి అపోజిట్ లో ఈ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మిస్సింగ్ సెంటర్ వద్ద పక్కనే ఈ ఫీడింగ్ రూమ్ మనం చూడొచ్చు. అయితే దీంట్లో ఫీడింగ్ ఇచ్చిన తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళ జాతరకు ఎట్లా వచ్చారు ఏంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏ జిల్లా? నా పేరు శ్రవంతి, మీర్జాపూర్ నుండి వచ్చాం. మా చిన్నపిల్లలకు పాలియడానికి ఇబ్బందికరంగా ఉంది అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు ఇలాంటి రూమ్ ఏర్పాటు చేయడం వల్ల మాకు సంతోషంగా అనిపించింది. మహిళా సంక్షేమం వారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అంటే మీరు మేడారం జాతర ఎప్పుడు వస్తుంటారమ్మా? ఇదే ఫస్ట్ టైం. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు మా పిల్లలతో వచ్చిన. అంటే ఎట్లున్నాయి ఈసారి ఏర్పాట్లు కావచ్చు? చాలా క్రౌడ్ వచ్చారు, జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఈసారి జాతర? జాతర చాలా బాగుంది. కాకపోతే కొంతమంది మిస్ అవుతున్నారు, కొంతమంది దొరకట్లేదని. కానీ ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ బాగుంది, ఇట్లాంటివి బాగున్నాయి. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ ఫీడింగ్ రూమ్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్ని ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు? ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? మా ఐసిడిఎస్ తరఫున 6 కేంద్రాలు ఉన్నాయండి, మిస్సింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్రతి సెక్టార్లో ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అయింది. మహిళల కోసము మన కలెక్టర్ గారు చేసినందుకు ఈ ఇంతమంది రద్దీలో పాలు ఇవ్వలేక తల్లులు ఇబ్బందులు పడుకుంటూ అక్కడక్కడ కూర్చుండుకుంటూ ఇంత ఒత్తిడిలో పాలు ఇవ్వలేకపోతారు, ఇబ్బంది పడతారని చెప్పి కలెక్టర్ గారి మంచి ఉద్దేశం ఇచ్చిందని తల్లులు చాలా సంతోషంగా వచ్చి వాళ్ళ పిల్లలకి పాలిచ్చుకొని సేదతీరి వెళ్తున్నారు. ఎందుకంటే బయట ఉండడం వల్ల కొందరు సిగ్గుపడి అటో ఇటో పిల్లలు ఎండకు తట్టుకోలేక ఉండడం వల్ల ఈ యొక్క షెల్టర్ మంచిగా సారించండి అని మా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ యొక్క కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లులకు సౌకర్యంగా ప్రధానంగా ఈ గద్దెల చుట్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు కదా, ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి మేడం? ఇంకా సులభ కాంప్లెక్స్, జంపన్నవాగు సులభ కాంప్లెక్స్, జంపన్నవాగు కమాన్, గ్రామ పంచాయతీ ఏరియా, తర్వాత గద్దెలు ఎంట్రెన్స్లో, తర్వాత గద్దెలు ఎగ్జిట్లో, ఒకటి ఆర్టీసీ బస్టాండ్లో 6 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్నిటి దగ్గర కూడా ఈ తప్పిపోయిన శిబిరాల పక్కనే ఈ యొక్క మహిళలకు పాలిచ్చే కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుందని, తల్లులు ఇబ్బంది పడకుండా కలెక్టర్ గారు మంచి ఉద్దేశం పెట్టారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇంతకుముందు వచ్చి మా షెడ్లలో కూర్చునే వాళ్ళు, గతంలో కూర్చుంటే పిల్లలు పాలివ్వడానికి తప్పిపోయిన వాళ్ళకి అంతా కొంచెం కంజెస్టెడ్గా ఉండేది. అది సపరేట్గా ఇవ్వడం వల్ల ఇది ఒక కొత్త ఇన్నోవేట్గా ఉంది. తల్లులు కూడా ఏమి ఇబ్బంది పడకుండా సంతోషంగా వెళ్తున్నారు. రైట్, ఇక్కడ చూడొచ్చు పిల్లలకి పాలిచ్చేందుకు ఇట్లా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి, చిన్నపిల్లలు ఏడుస్తుంటారు కాబట్టి ఇంత క్రౌడెడ్ జనంలో పాలివ్వడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ బెంచ్ని ఏర్పాటు చేసి కాసేపు రిలాక్స్ అయ్యి దాంతోపాటు ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఫీడింగ్ రూమ్స్ మేడారం మహాజాతరలో ఇన్నోవేటివ్ థాట్గా కూడా ఉందని పబ్లిక్ కూడా ఒకంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే మనకు మేడారం జాతరలో 6 పాయింట్లను ఏర్పాటు చేసి ఫీడింగ్ రూమ్స్ ద్వారా మహిళలకి ఇది ఎంతో సౌకర్యంగా ఉందని కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ మేడారం జాతరలో పిల్లలకి పాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.